Hello everybody, welcome to Vedantu class 8th, 9th, 10th ఛానల్. ఈ ఛానల్ గురించి విన్నారా, తెలుసుకున్నారా లేదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా? ఎస్, ఇవన్నీ టక్టగా చేసేయండి. ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ కూడా చేసేయండి. ఈరోజు క్లాస్ సంథింగ్ వెరీ స్పెషల్ అండ్ ద కామన్ ఫ్రస్ట్రేటెడ్ క్వశ్చన్ ఆస్క్డ్ బై ఎవ్రీబడి. ఫస్ట్ థింగ్, అసలు మన తెలుగు వాళ్ళల్లో, ఇండియా మొత్తంలో కూడా అనుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళల్లో పరిచయం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళతో పరిచయాలు పెంచేసుకున్న వెంటనే ఉచిత సలహాలు ఇవ్వడం అనేది ద బెస్ట్ కామన్ నేచర్. మనం ఎక్కడైనా మీకు ఏదైనా దొరుకుతుందో దొరకదో కానీ తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో ఉచిత సలహాలు మాత్రం బీభత్సంగా దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జర్నీ చేస్తున్నారు అనుకోండి, మీరు క్లాస్ 10th ఉన్నారు, జర్నీ చేస్తున్నారు, మీ పక్కన ఒక అంకుల్ వచ్చి కూర్చున్నాడు సీట్లో. కొంతసేపు అయ్యాక స్టార్ట్ అవుతుంది, నీ పేరేంటి, మీది ఏ ఊరు, నెక్స్ట్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు, నువ్వు 10th క్లాస్ అంకుల్ అంటావు, అంతే. వెంటనే నెక్స్ట్ వచ్చేదేంటి, అవునా మరి నెక్స్ట్ ఏంటి? ఎస్, క్లాస్ 10thలో స్టార్ట్ అవుతుంది ఈ క్వశ్చన్. 10th క్లాస్లో అడుగుతారు, ఇంటర్ సెకండ్ ఇయర్లో అడుగుతారు, బీటెక్లో అడుగుతారు. నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు ఇలాంటి పరామర్శగాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో ఆ నెక్స్ట్ ఏంటి డిసైడ్మెంట్ ఒకవేళ అంకుల్ అడిగినా అడగకపోయినా మన మనసులో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, క్లాస్ 10 తర్వాత ఏం చెయ్యాలి, క్లాస్ 10 తర్వాత ఏ స్ట్రీమ్ తీసుకుంటే బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. మన సోకాల్డ్ సొసైటీలో అందరి మైండ్స్లో, ఎస్పెషల్లీ పేరెంట్స్ మైండ్స్లో, పెద్దవాళ్ళ మైండ్స్లో పాతుకుపోయింది ఏంటి అంటే, నా కొడుకు లేదా నా కూతురుకి లైఫ్ బాగుంటుంది ఓన్లీ వెన్ దే బికమ్ అన్ ఇంజనీర్ ఆర్ అ డాక్టర్. మనకి ఇప్పుడు సమాజంలో తెలిసిన గౌరవప్రదమైన బాగా డబ్బు సంపాదించే వృత్తులు ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి ఇంజనీర్, 2 డాక్టర్. పుడుతూనే డిసైడ్ చేసేస్తారు, మా అబ్బాయి బైపీసీ తీసుకుంటాడు, పుట్టడమే ఇంకా పుడుతూనే మా అబ్బాయి డాక్టర్ అవుతాడు, మా అమ్మాయి డాక్టర్ అవుతుంది, మా అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, డిసైడ్ చేసేస్తారు. వాళ్ళు డిసైడ్ అయిపోతారు అండ్ అదే పిల్లల మీద వాళ్ళు ఇంపోజ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది డిప్రెషన్స్ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్లో జరిగేది రిగార్డింగ్ స్టడీస్ ఏంటి అంటే, వాళ్ళ మనసులో వేరే ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, లైక్ సోషల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ పేరెంట్స్, బిఏ చేసి ఏం చేస్తావురా లైఫ్లో, నీకేం ఉద్యోగం వస్తుందని, ఇంజనీరింగ్ చేయి. వాళ్ళ అబ్బాయి చూడు, ఫలానా వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు, ఫలానా వాళ్ళ అమ్మాయి డాక్టర్ అయ్యి లక్షల్లో కోట్లలో సంపాదిస్తుంది, ఫలానా వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇవన్నీ చూసి మనం ఇంప్రెస్ అయిపోయి పిల్లల మీద ఇంపోజ్ చేస్తాం. ఈరోజు క్లాస్ కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి క్లాస్ చూడండి, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడము అంటే డబ్బులు సంపాదించడమేనా ఒక క్వశ్చన్. ఎస్, డబ్బు చాలా అవసరం, డబ్బులు సంపాదించడం అనేది చాలా అవసరం. బికాస్ ఈ రోజుల్లో ఇప్పుడున్న సినారియోలో మన పేరెంట్స్కి ఏమైనా అయినా, మనకేమైనా అయినా, ఒక హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా మీకు ఒక మెడిసిన్ ఎవరిస్తారు, ఫ్రీగా ఆపరేషన్ ఎవరు చేస్తారు, బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి. ఫుడ్ ఎవడు ఫ్రీగా ఇస్తాడు మనకి, ఎవ్రీడే ఇవ్వరు కదా, ఒక పూట పెడతారు, 2 పూటలు పెడతారు. ప్రతిరోజు ఫుడ్ తినాలి అంటే సంపాదించాలి, అది కూడా ఒక ప్రాపర్ ఫుడ్ తినాలి అంటే సంపాదించాలి. ఒక మంచి లైఫ్ చూడాలి, ఉన్న లైఫ్ కంటే అమ్మా నాన్నకి బెటర్ లైఫ్ ఇవ్వాలి అంటే డబ్బులు సంపాదించాలి. డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా 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 అవసరం. బికాస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. 1 లీటర్ పెట్రోల్, గర్ల్ ఫ్రెండ్ బైక్ మీద తిప్పాలంటేనే మనకు 1 లీటర్ పెట్రోల్కి మినిమం నీకు 100 రూపాయలు పైన ఇంకా. సో అలాంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. నేను ఒకటి చెప్పనమ్మా, నేను నా లైఫ్లో నమ్మేది ఏంటంటే, డబ్బు అనేది మనల్ని లైఫ్లో పైకి తీసుకెళ్తుందో లేదో నాకు తెలియదు కానీ, డబ్బు అనేది మనల్ని కిందకి పడిపోకుండా మాత్రం కాపాడుతుంది. దిస్ ఇస్ ఫర్ షూర్.
సో డబ్బులు సంపాదించడం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో డబ్బులు సంపాదించాలి అంటే ఆబ్వియస్గా మనకు ఒక మంచి కెరియర్ సెటిల్ అవ్వాలి. సో ఆ కెరియర్ సెటిల్ అవ్వడానికి ఈ 10th క్లాస్ తర్వాత నుంచే మనం బైఫర్కేషన్ స్టార్ట్ అవుతుంది. బికాస్ క్లాస్ 10th వరకు కూడా అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత మీరు మ్యాథ్స్ తీసుకుంటే బయాలజీ చదవరు, ఎకనామిక్స్ తీసుకుంటే బయాలజీ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు. సో ఏ స్ట్రీమ్ తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది? సో వీటి మీద ఒక్కసారి మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు క్లాస్లో స్పెషల్లీ నేను ఐ వాంట్ టు హైలైట్ మీకు అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్, ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి మీకు 10th క్లాస్ తర్వాత, ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని దారులు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి చూద్దాము. సో ఒకవేళ మీకు సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను సైన్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను, 10th క్లాస్ దాకా చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే నాకు సైన్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సైన్స్, ఆర్ట్స్ అని చెప్తారమ్మా, మనకి 3 ఉంటాయి. నేను మొత్తం చూపిస్తా చూడండి. సైన్సెస్ ఒక బ్రాంచ్ ఉంటుంది, కామర్స్ అనేది ఒక బ్రాంచ్ ఉంటుంది, ఆర్ట్స్ అనేది ఒక బ్రాంచ్ ఉంటుంది. ఓకే, సో సైన్సెస్ అంటే ఏంటి? సైన్సెస్లో మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, నాన్ మెడికల్ అండ్ మెడికల్. మెడికల్ అంటే మీరు డాక్టర్, ఎస్ ఆబ్వియస్గా. నాన్ మెడికల్ అంటే ఇంజనీర్, మెడికల్ అంటే డాక్టర్ కాదు. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇంజనీరింగే కాకుండా లైఫ్లో సెటిల్ అవ్వడానికి, డబ్బులు సంపాదించడానికి, కెరియర్లో ఆప్షన్స్ చాలా 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 ఉన్నాయి. ఇంజనీర్ ఇవన్నీ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఇంజనీరింగ్ అనేది ఆఫ్టర్ ఆల్ ఇంకా చాలా ఉన్నాయి లైఫ్లో సాధించడానికి అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు నాన్ మెడికల్ అంటే నాకు బయాలజీ, జువాలజీ, బాటనీ ఇవి ఇంట్రెస్ట్ లేదు, చదవలేను అనుకున్న వాళ్ళు, నాకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది అన్నవాళ్ళు డెఫినెట్గా నాన్ మెడికల్ సైడ్ రావచ్చు. సో నాన్ మెడికల్ సైడ్లో మీరు తీసుకునే బ్రాంచ్ని ఏమంటారు అంటే ఎంపీసీ బ్రాంచ్ అంటారు. ఇంటర్మీడియట్లో మీరు తీసుకునే బ్రాంచ్ ఏముంటుందమ్మా? ఇంటర్మీడియట్లో డిఐ, ఓకే నేను స్పెల్లింగ్ ఏం రాస్తున్నాను, ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్లో మీరు తీసుకునే ఒక బ్రాంచ్ ఏంటి అంటే ఎంపీసీ. ఎంపీసీ కాకుండా ఎంబైపీసీ కూడా ఉంటుంది, ఎంఈసీ ఉంటుంది. బట్ ఇవన్నీ కావాలి అంటే మీరు యూజువల్గా ప్రిఫర్ చేసేది ఎంపీసీ. మెడికల్ సైడ్ వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్లో మీరు తీసుకునేది బైపీసీ అంటారు. ఓకే, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్. ఇదేమో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్. ఓకే, సో దీంట్లో మనకి ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఎంపీసీ చదివిన వాళ్ళు ఫస్ట్ ఆబ్వియస్గా మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా కానీ, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడం ద్వారా కానీ, ఇంకా బిట్ సాట్, విఐటి లేదా ఇంకా ఏదైనా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఇంజనీరింగ్లో సీట్ సంపాదించుకోవచ్చు. సో మీరు బీటెక్ చేస్తే ఆబ్వియస్గా ఇంజనీరింగ్ అంటారు, బీటెక్, బిఈ అనే స్ట్రీమ్స్ ఉంటాయి. సో బీటెక్ చేస్తే గనక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ రోజు ఉన్న సినారియోలో బీటెక్ చేస్తే మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 100 రకాల పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యాక్ అండ్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, టెస్టింగ్ ఇంజనీర్, ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఇంజనీరింగ్లో గోల్డెన్ బ్రాంచెస్ ఉంటాయమ్మా. సో మీకు అది ఇంటర్మీడియట్ అయిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఎస్, ఇంజనీరింగ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అనేది అపోహ. ఇంజనీరింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబులు కూడా కొట్టచ్చు. ఇంజనీరింగ్ తర్వాత గేట్ ఎగ్జామినేషన్ రాస్తే మీరు గవర్నమెంట్ పోస్టులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నవరత్నాస్, మహారత్నాస్ ఉంటాయి, గెయిల్, ఓఎన్జీసీ, వీటిల్లో గవర్నమెంట్ జాబ్లు వస్తాయి త్రూ గేట్ ఎగ్జామినేషన్. సో ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, బట్ బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంజనీరింగ్ కాకుండా ఆర్కిటెక్చర్ అనేది కూడా మీకు బీఆర్క్ ఎగ్జామ్ రాస్తే గనక ఆర్కిటెక్చర్లోకి వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కాకుండా బీఆర్క్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, బీఆర్క్, బీ డిజైనింగ్ ఉంటాయి. అవి రాసుకుని మీరు ఆర్కిటెక్చర్లోకి వెళ్ళొచ్చు. ఈ ఇంటీరియర్ హోమ్ డెకరేషన్స్, ఎక్స్టీరియర్ హోమ్ డెకరేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆర్కిటెక్చర్లోకి వస్తాయి. నాకు తెలిసి వీళ్ళు ఎంత సంపాదిస్తారు తెలుసా? ఒక నార్మల్ ఒక ఫ్లాట్ని డెకరేట్ చేయడానికే మినిమం 25 lakhs నుంచి 75 lakhs ఛార్జ్ చేస్తారు
ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వీళ్ళ డిజైనింగ్ ఉంటుంది. ఎంత డబ్బులు ఉంటాయో తెలుసా ఆర్కిటెక్చర్లో. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసు. నేను నా హోమ్ టౌన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక పర్టిక్యులర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అనమాట. వాళ్ళు ముంబై నుంచి ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చారు. ఇన్ స్పెషల్ చార్టెడ్ ప్లేన్, స్పెషల్ ప్లేన్లో తీసుకొచ్చారు అతన్ని. అతను గంటకి ₹1,00,000 ఛార్జ్ చేస్తాడు ఫర్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డెకరేషన్, డిజైనింగ్. సో ఆర్కిటెక్చర్లో కూడా బోల్డ్ డబ్బులు ఉన్నాయమ్మా. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఆర్కిటెక్చర్ అవ్వాలి, డిజైనింగ్కి వెళ్తాను, లేదంటే బిల్డింగ్ ప్లానింగ్ ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్కిటెక్చర్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఎలా వెళ్తారు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత BARC అనే ఎగ్జామ్ రాస్తారు. డిఫెన్స్ సర్వీసెస్ ఆబ్వియస్గా ఆల్వేస్ వెల్కమ్. డిఫెన్స్ సర్వీసెస్లో మంచి శాలరీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఉంటుంది, క్యాడర్ ఉంటుంది, గౌరవం ఉంటుంది సమాజంలో. సో డిఫెన్స్ సర్వీసెస్ గురించి మీరు ఆలోచించవచ్చు. ఇవి కూడా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత రకరకాల ఎగ్జామ్స్, NDA లాంటి ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీరు డిఫెన్స్ సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా BSc డిగ్రీ చేయొచ్చు మీరు. ఆఫ్టర్ ఆల్ BSc డిగ్రీ చేయడం ద్వారా ఈ రోజుల్లో ఏం బతుకు తెరువు ఉంటుంది? కేవలం BSc చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ లాంటి ఆఫీసెస్లో కూడా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో కూడా హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్తో వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలుసు. సో BSc చేయడం ద్వారా టీచింగ్ జాబ్లోకి వెళ్ళొచ్చు. BSc తర్వాత MSc చేయొచ్చు, రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు. BSc తర్వాత మీరు ఒకవేళ రీసెర్చ్కి వెళ్ళాలి, లేదా ISRO లేదా DRDO లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళాలి అంటే, అలాంటి దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో BSc ఆఫ్టర్ ఆల్ కాదు, బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేదు అనుకుంటే MPC చదివిన తర్వాత నీకు అర్థమైంది ఏంటంటే నీకు బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. సో మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో MPC తీసుకున్నా కూడా బిజినెస్ సైడ్ ఆలోచించవచ్చు. ఎస్, MPC తర్వాత కూడా మీరు BBA BBM చేయొచ్చు. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో మీరు బిజినెస్ సైడ్ కూడా వెళ్ళొచ్చు బై డూయింగ్ BBA అండ్ BBM. ఆ తర్వాత MBA కూడా చేసుకోవచ్చు. లా సైడ్ వెళ్ళొచ్చా? ఎస్, MPC చదివిన వాళ్ళు కూడా లా సెట్ రాసి లాకి వెళ్ళొచ్చు. సో కేవలం MEC చదివిన వాళ్ళే లాకి వెళ్తారు అపోహ. MPC చేసిన తర్వాత కూడా నాకు ఈ మ్యాథ్స్ కాదు, లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళండి, లా సెట్ రాసుకుని లా సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది ట్రెండింగ్, మస్తు పైసలున్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే హోటల్ మేనేజ్మెంట్. సో ట్రై ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. యూ కెన్ ఈవెన్ బికమ్ అ షెఫ్. వంటలు చేసుకోవడమా, అది కూడా ఒక జాబేనా అని అనుకుంటారేమో. మీ పేరెంట్స్కి చెప్పండి, వంటలు చేసే ఆ షెఫ్ ఎవరైతే ఉంటారో కోట్లలో సంపాదిస్తున్నారు. ఎస్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా చిన్న ఎగ్జాంపుల్. వంటలు చేసుకునేవాడు ఏం సంపాదిస్తాడులే అనుకుంటే, మనము ఏ వృత్తి చేస్తున్నాము అనే దానికన్నా నువ్వు చేసే దానిలో నువ్వు నెంబర్ 1గా ఉంటే చాలు. నేనుండే ఒక లొకాలిటీలో ఒక చిన్న కర్రీ పాయింట్ ఉంది. ఓకే, చిన్నదంటే కొంచెం బిజీగా ఉండే కర్రీ పాయింట్. ఆ కర్రీ పాయింట్కి ఒక సాంబార్ మాస్టర్ వస్తాడు. ఆ సాంబార్ మాస్టర్ పని ఏంటంటే వచ్చి సాంబార్ కాచి వెళ్ళిపోతాడు. ఒక పూట సాంబార్ కాచినందుకు, అలా ఒక పూట సాంబార్ కాచినందుకు, వచ్చి ఆ కర్రీ పాయింట్లో సాంబార్ పెట్టి వెళ్ళిపోయినందుకు మంత్లీ అతనికి 25,000 పే చేస్తారు వాళ్ళు. సో ఆ ఒక్క చోట చేస్తాడు సాంబార్ పెట్టడం ఎంతసేపు, ఒక 1 అవర్ వాళ్ళు స్పెండ్ చేస్తే సాంబార్ అయిపోద్ది. ఇంకో చోట ఇంకో 1 అవర్, ఇంకో చోట ఇంకో 1 అవర్. కేవలం సాంబార్ పెట్టడం ద్వారా ఒక మనిషి నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు అంటే నమ్ముతారా? ఎందుకంత పే చేస్తున్నారు అంటే అతను నంబర్ 1 ఇన్ మేకింగ్ సాంబార్. సో సాంబార్ని పక్కన పెడితే మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. అందులో మీరు నంబర్ 1 ఉండాలి. నేను MPC చేశాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకంతా కూడా లాయర్ అవ్వాలి, కేసులు సాల్వ్ చేయాలి. అందులో మీరు నంబర్ 1 అవ్వండి, లా చేయండి. హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళండి, నేను చాలా బాగా మేనేజ్ చేయగలను, ఐ హ్యావ్ గుడ్ పబ్లిక్ రిలేషన్స్, నేను మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బికమ్ అ హోటల్ మేనేజ్మెంట్ పర్సన్. లక్షలు కోట్లలో సంపాదిస్తున్నారమ్మా. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ జాబ్స్ అండ్ చాలా అఫీషియల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. యూ కెన్ థింక్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈవెన్ నా ఫ్యామిలీలో కూడా
ఇద్దరు ముగ్గురు హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ lakhs of rupees. సో లైఫ్ బాగుంటుంది, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఎన్డిఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఎన్డిఏ మీరు రాస్తే కనుక డిఫెన్స్ సర్వీసెస్లో మీకు జాబ్స్ వస్తాయి. ఎడ్టెక్ కంపెనీస్, టీచింగ్లోకి వెళ్ళొచ్చు. రైట్ నౌ వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అన్ ఎడ్టెక్ కంపెనీ అండ్ నా సాలరీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ సాలరీకి ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి యూ క్యాన్ డూ థింక్ ఆఫ్ ఎడ్టెక్ కంపెనీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఇప్పుడు అందరూ బీటెక్ చేసి ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు. బీటెక్ ఎన్ఐటీస్ ఐఐటీస్లో బీటెక్ చేసి టీచింగ్ వైపు వస్తున్నారు. బికాస్ ఒకప్పుడు బతకలేని బడి పంతులు, ఇప్పుడు కాదు. ఇప్పుడు టీచర్స్ కూడా సాఫ్ట్వేర్తో సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారు. సో యూ క్యాన్ థింక్ ఆఫ్, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్, ఇంట్రెస్ట్ లేకుండా డబ్బుల కోసం మాత్రం ఏ జాబ్లోకి రావద్దు. మీరు ఏం చేయలేరు అక్కడ. ఇంట్రెస్ట్, ప్యాషన్ ప్లస్ హార్డ్ వర్క్ విల్ ఎర్న్ యూ గుడ్ మనీ. అలాగే రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎస్, రీసెర్చ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో అయితే రీసెర్చ్కి చాలా అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తున్నారు. ఇంకా మెడికల్కి వచ్చేటప్పటికి మన సొసైటీలో పాతుకుపోయిన ఏకైక భావం ఏంటి అంటే మెడికల్, బైపీసీ చదివినోడు డాక్టర్ అవ్వాలి, దట్స్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అవ్వలేరు కూడా. సో బైపీసీ చదివితే వన్ ఆఫ్ ది ఆప్షన్స్ డాక్టర్ అవ్వడం. నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు లేదా నీట్ కానీ ఎయిమ్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు డాక్టర్ అవ్వచ్చు. అది కాకుండా నర్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ జాబ్స్. పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి, పర్మనెంట్ ఇన్కమ్ ఉంటుంది. నర్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ జాబ్స్. ఫారిన్ కంట్రీస్లో అయితే నర్స్కి డాక్టర్తో సమానమైన పేమెంట్ ఉంటుంది. సో థింక్ ఆఫ్ ఇట్. ఫిజియోథెరపిస్ట్ అబ్బో మస్తు డబ్బులు మేక్ చేస్తారు వీళ్ళు. ఇంటికి వచ్చి ఒక 1 hour స్పెండ్ చేసి మనకి ఫిజియోథెరపీ నేర్పించినందుకు థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు. 1 hourకి 10,000 అలా ఛార్జ్ చేస్తారు. సో ఫిజియోథెరపీ వన్ ఆఫ్ ది ట్రెండింగ్. ఫిజియోథెరపిస్ట్స్ సెపరేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. సో థింక్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఎస్, బైపీసీ వాళ్ళు కూడా బీఎస్సీ చేయొచ్చు. బీఎస్సీలో బయోటెక్నాలజీ ఉంటుంది. బీఎస్సీలో మీరు జువాలజీ స్పెషలైజేషన్, మైక్రోబయాలజీ చేయొచ్చు. దాని ద్వారా రీసెర్చ్కి వెళ్ళొచ్చు. బికాస్ కోవిడ్ లాంటి పాండమిక్స్ మనకి ఏం చెప్పాయి అంటే టెక్నాలజీని మెడిసిన్తో కంబైన్ చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఖరగ్పూర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళు బైపీసీని ఎంపీసీని కలిపేసి అంటే ఇంజనీరింగ్లో మెడిసిన్ని ప్రవేశపెడుతున్నారు. సో వినండి, ఇట్ ఈస్ అ ట్రెండ్ విచ్ ఇస్ కమింగ్ అప్. మీరు 10th క్లాస్లో ఉన్నారు అంటే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. సో ఒక నాన్ ఎంపీసీ అంటే ఒక మెడికల్ స్టూడెంట్ క్యాన్ థింక్ ఆఫ్ బీఎస్సీ విత్ ఇన్నోవేషన్స్. మంచి బ్రాంచ్ తీసుకోండి, లైఫ్ సూపర్గా ఉంటుంది. ఫార్మసీలోకి వెళ్ళొచ్చు. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒక ఓన్ మెడికల్ షాప్ పెట్టుకుంటే చాలా లైఫ్ సెటిల్ అయిపోద్ది. క్లినికల్ రీసెర్చ్, కోవిడ్లో వ్యాక్సిన్ తయారు చేశారు చూసారా. సో క్లినికల్ రీసెర్చ్కి వెళ్ళొచ్చు. ఫైజర్ అని లేదంటే ఇంకా బయోటెక్నాలజికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళతో మీరు టైఅప్ అయితే కనుక lakhsలో సాలరీస్ ఉంటుంది. డు నాట్ థింక్ ఆఫ్ అ డాక్టర్. కేవలం డాక్టర్ గురించి అవ్వాలి అని మాత్రమే ఆలోచించొద్దు. డాక్టర్తో సమానంగా వీళ్ళు కూడా సంపాదిస్తారు. బికాస్ రానున్న రోజుల్లో కోవిడ్ లాంటివి ఇంకా భయపెట్టచ్చు, వేరు కొత్తగా రావచ్చు. సో నిరంతరం వీటి మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి క్లినికల్ రీసెర్చ్ ఈజ్ అ మనీ మేకింగ్ ప్లేస్. ఎడ్టెక్, ఎస్, వీళ్ళు కూడా ఎడ్టెక్ అండ్ టీచింగ్లోకి రావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్లోకి వీళ్ళు కూడా రావచ్చు. నెక్స్ట్ కామర్స్లోకి వద్దాం. కామర్స్లో ఏమేమి తీసుకోవచ్చు? కామర్స్లో ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ ఉంటాయి మీకు. సో మీరు ఎంఈసి అనే కాంబినేషన్ తీసుకోవచ్చు, బిఈసి అనే కాంబినేషన్ తీసుకోవచ్చు. సో కామర్స్ అంటే మీకు ఏమేం కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్, చార్టెడ్ అకౌంటెంట్. ఒక సాఫ్ట్వేర్ కన్నా, ఒక డాక్టర్ కన్నా హైయెస్ట్ పొజిషన్లో సొసైటీలో ఉంటాడు, మనీ వైజ్ అండ్ రెస్పెక్ట్ వైజ్. చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్స్ సూపర్గా ఉంటుందమ్మా. మీరు గంటల బేస్న మీ ఎర్నింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒక గంటకి ఇంత ఛార్జ్ చేస్తాను నేను. సో ఆడిటర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ చాలా బాగుంటుంది లైఫ్. కాకపోతే నువ్వు ఒక మెడిసిన్
డాక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడాలో, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ అవ్వడానికి ఎంత కష్టపడాలో దానికి కొంచెం డబల్ కష్టపడితే కానీ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వరు. బట్ వన్స్ మీ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యిందా, లైఫ్ సెటిల్. సో డూ థింక్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, వీటిలో నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చార్టెడ్ అకౌంటెంట్ గురించి ఆలోచించండి. సిఎస్ అనే పొజిషన్ ఉంటుంది, కంపెనీ సెక్రటరీ అంటారు. చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సిఎస్ అనమాట. నెక్స్ట్ బీకామ్. ఎస్, బీకామ్ కానీ బీకామ్ ఆనర్స్ కానీ ఎలా అయితే ఈ సైన్స్ స్టూడెంట్స్ బీఎస్సీ చేస్తారో అలాగా కామర్స్ స్టూడెంట్స్ బీకామ్ చేస్తారు. నెక్స్ట్ బీకామ్ కాదు అనుకుంటే వీళ్ళు బిఏ కూడా చేయొచ్చు. బిఏ వేరు, బిఏ ఆనర్స్ వేరు. బిఏ అనేది 3 years కోర్సు, ఇప్పుడు 4 years 5 years కోర్సులో ప్రవేశపెట్టారు. బట్ ఎస్, బిఏ వేరు, బిఏ ఆనర్స్ వేరు. మీరు ఏది చేసినా మీ ఇష్టం అది. నెక్స్ట్ బీబీఏ, బీబీఎం వైపు వీళ్ళు కూడా వెళ్ళొచ్చు. డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ చేయొచ్చు. బికాస్ కామర్స్ వాళ్ళకి చెప్పాను కదా, ఎంఈసి అనే గ్రూప్ ఉంటుంది, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సో వీళ్ళు మ్యాథ్స్లో కూడా ఆపర్చునిటీస్ వెతుక్కోవచ్చు. జర్నలిజం సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఈ కామర్స్ వాళ్ళకి క్యాట్ ఎగ్జామినేషన్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్ డిగ్రీ. క్యాట్ రాస్తే ఐఐటీలతో సమానమైన ఐఐఎమ్స్లో మీకు సీట్ వస్తుంది. అసలు ఫైనాన్స్ సైడ్ వెళ్ళడమే అమ్మ, కామర్స్ సైడ్ వెళ్ళడమే అంతే. మీరు అలా 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 పైకి వెళ్ళిపోతారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే జర్నలిజం సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు బాగా అభివృద్ధిలోకి వస్తున్న వన్ ఆఫ్ ది ట్రెండింగ్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్. జస్ట్ అలా ఈవెంట్స్ మేనేజ్ చేయడమే. ఇక్కడ ఈవెంట్ ఉంది, దీనికి లక్షల్లో ఛార్జ్ చేస్తారు, చాలా బాగుంటుంది, నాకు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఇంట్రెస్ట్ అన్నవాళ్ళు ఖచ్చితంగా థింక్ అబౌట్ ఇట్. బిఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, మీరు మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. బిఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్కి వెళ్ళొచ్చు. అకౌంటెంట్స్ అనమాట, అకౌంటెంట్స్లో డబ్బులు బాగానే ఉంటాయి కదా. ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావచ్చా? ఎస్, కామర్స్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావచ్చు. బికాజ్ ఇప్పుడంతా కూడా ఎడ్యుటెక్ కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే మొత్తం టీచింగ్ జరిగిపోతుంది. సో ఈ బ్రాంచెస్ అన్నిటికీ మీరు టీచ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా. గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబులు కొట్టచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ మంచి అడ్వాంటేజ్. కామర్స్ తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ కన్నా, ఒక బయాలజీ స్టూడెంట్ కన్నా గవర్నమెంట్ జాబులు ఎవరు ఎక్కువగా కొడతారు అంటే కామర్స్ స్టూడెంట్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్. సో ఈ ఆర్ట్స్ ఎవడు, బిఏ ఎవడు చేస్తాడరా, అసలు నీకు లైఫ్ ఉందా, బిఏ చేస్తున్నావా, అదేంటి బిఏనా అంటారు. కానీ బిఏ చేసే వాళ్ళకి ఇప్పుడు చూడండి ఎంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో లైఫ్లో. ఒకవేళ మీకు హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్సెస్, సివిక్స్ వీటిలో గనక ఇంట్రెస్ట్ ఉంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. బికాస్ వీటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థింక్ ఆఫ్ గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పక్కపక్కన నిలబడితే ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు? ఆబ్వియస్గా ఐఏఎస్కి. ఒక సర్వీస్ ఓరియంటెడ్ హైయెస్ట్ వాల్యుబుల్ జాబ్ ఏదైనా ఉంది అంటే ఐఏఎస్ అండ్ ఐపీఎస్. అవి కేవలం ఆర్ట్స్ స్టూడెంట్స్ కొట్టగలుగుతారు. ఎస్, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ హైయెస్ట్ కొట్టే వాళ్ళు ఎవరంటే ఆర్ట్స్ స్టూడెంట్స్. సో ఆర్ట్స్ స్టూడెంట్స్లో మీరు కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా సైడ్ వెళ్ళొచ్చు. ఎస్, ఆబ్వియస్గా మీరు లా సెట్ రాసి లా చేయొచ్చు. మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నీ చేయొచ్చు. హాస్పిటాలిటీ అంటే చెప్పాను కదా, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్. ఎస్, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్. ఆ వర్డ్ ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తుంది కదా. సో డూ థింక్ ఆఫ్ దిస్. హోటల్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, బిఏ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, బీబీఎం చేయొచ్చు, బిఎఫ్ఏ చేయొచ్చు. వీటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఇవి కామన్ అనమాట. ఒక ఎంపీసీ వాడు కానీ, ఒక కామర్స్ వాడు కానీ, ఒక ఆర్ట్స్ వాడు కానీ ఎవరైనా చేయొచ్చు మీకు బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే. ఎస్, ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావచ్చు. గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్, ఐఏఎస్, ఐపీఎస్కి ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. గవర్నమెంట్ జాబులకి ప్రిపరేషన్, గవర్నమెంట్ జాబ్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే, సివిల్స్కి కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే
ఒక ఆర్ట్స్ స్టూడెంట్ మాత్రమే ట్రైనింగ్ ఇవ్వగలడు. సో హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ లో ఆన్లైన్ టీచింగ్ లో గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్ కి మస్తు పైసలు వస్తాయి. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఆల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, రైల్వేస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, మున్సిపల్ బాడీస్, మనకి ఎక్కడ పడితే అక్కడ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఎక్కువగా కొట్టేది ఎవరు రాబాయ్? ఆర్ట్స్ స్టూడెంట్స్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా మంది ఇవన్నీ తెలియక ఒక ఇంజనీర్ అవ్వాలి లేదా ఒక డాక్టర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోతారు. కాదు, ఖచ్చితంగా డూ థింక్ ఆఫ్ యువర్ గోల్స్. మీరు ఏం అవ్వదాం అనుకుంటున్నారు 9th 10th క్లాస్లోనే డిసైడ్ చేసుకోండి. బికాస్ ఈ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ బయట వాళ్ళు అడిగేదానికి ముందే మీ మనసులో మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, ఒక దారి ఏర్పరచుకోండి. అండ్ ఆ దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి ఆ దారిలో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా యూ విల్ సీ సక్సెస్. ఓకే, సో హ్యావ్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. మన వేదాంతు 8th 9th 10th కి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఇది QR కోడ్. సో క్లాసెస్ సంబంధించిన నోట్స్ కానీ లేదంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ PDFs అలాగే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. కాబట్టి డూ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.